ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అని అనుకుంటూనే ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షిని నరేట్ల. ఈరోజు వచ్చేసి డే వ్లాగ్. రోజుల తర్వాత వచ్చినాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకు పిన్ని? ఎల్లమ్మ పెద్ద పట్నాలు వేసుకుంటానంటే వచ్చిన మా మమ్మీ వాళ్ళ ఇంటికి. ఆల్రెడీ మీరు తమిళ్లో చూసుంటేనే అర్థమైపోతూ ఉంటుంది నేను మా అమ్మమ్మ ఎల్లమ్మ తల్లి పట్నాలు చేసుకుంటే నేనైతే వచ్చాను అని చెప్పేసి. సో నేనైతే ఇక్కడ హాస్టల్ నుంచి అయితే బయలుదేరుతున్నాను. మా డాడీ నన్ను పికప్ చేసుకోనికైతే వచ్చాడు. ఇక నేనైతే ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇక ఫస్ట్ వెళ్ళగానే నేనైతే ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే చేశాను. ఎందుకంటే నేను వెళ్ళక చాలా డేస్ అవుతుంది. సో ఇలా హోమ్ టూర్ చేసుకుంటే నాకు ఎప్పటికైనా గుర్తుంటుంది కదా అని చెప్పేసి అయితే హోమ్ టూర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇక ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ వరండా. చాలా పెద్ద స్పేస్ ఉంటుంది అనమాట. మా అమ్మమ్మ వాళ్ళకి ఫ్రంట్ అండ్ బ్యాక్, ఇంటి ముందు ఇంటి వెనుక. ఇక ఇదైతే ఓపెన్ కిచెన్ అనమాట మా అమ్మమ్మ వాళ్ళది. ఇక మీ అందరికీ దేవుడి రూమ్ అయితే చూపిస్తాను రండి. మా అందరికీ చాలా భయం అన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ దేవుడి రూమ్లోకి వెళ్ళాలి అంటే. ఎందుకు అని అంటే మా అమ్మమ్మ వాళ్ళకి స్వయంగా వెలిచిన అమ్మవారు అయితే ఉంటుంది. సో ఈ చూస్తున్నారు కదా పుట్ట, ఇదైతే చాలా ఓల్డెన్ డేస్ నుంచి ఉంటుంది. మా మమ్మీ వాళ్ళ డాడీ చిన్న ఉన్నప్పటి నుంచి ఉంటుంది, అంటే మా తాతయ్య చిన్న ఉన్నప్పటి నుంచి ఉంటుంది అనమాట పుట్ట. సో ఇంకా పాము కూడా తిరుగుతుంది అని చెప్తూ ఉంటారు. సో అందుకని మేము దేవుడి రూమ్లోకి వెళ్ళాలి అంటే భయపడతాము. ఇంకా పుట్ట గురించి అయితే చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ మీకు కావాలంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే డీటెయిల్గా చెప్తాను. ఇక ఇదైతే మా అమ్మ వాళ్ళది హాల్ అనమాట. ఈ ఇంటితో మాకు ఎన్ని మెమరీస్ అంటే అన్ని మెమరీస్ ఉంటాయన్నమాట, చాలా ఉన్నాయి. సో అందుకనే నేను వీడియో క్యాప్చర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. ఇంకా ఈ మట్టి గోడలలో ఇలా వెనకటి కాలంలో తనాబి అని పెట్టేవారు, గుర్తుకుందా మీకు ఎవరికైనా? ఇందులో ఏమైనా దాచుకొని ఇలా లాక్ వేసుకుంటారు ఓల్డెన్ డేస్లో, చిన్నపాటి మన బీరువా అలా. ఇక ఈ పిల్లర్ వచ్చేసి మెయిన్ పిల్లర్ ఆఫ్ ద హౌస్ అనమాట. దీన్ని దూలం అని పిలుస్తారు. మీకు ఎవరికైనా తెలుసా? ఇది ఆల్మోస్ట్ విలేజ్లో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇక ఇది ఏమైంది అని అంటే సర్టైన్ ఒక టైంలో పుట్ట అనేది ఈ దూలంకి వెలిచిందనమాట. సో ప్రజెంట్ అయితే లేదు, దేవుడి రూమ్లో ఉంది. ఇక మేమైతే చిన్న ఉన్నప్పుడు ఇక్కడ ఇవి కనబడుతున్నాయి కదా, వీటికి ఉయ్యాలలో కట్టుకొని బాగా ఊపుకుంటూ ఆడుకునే వాళ్ళం. సో ఇక మా పిన్ని అనమాట కష్టపడ్డది, ఇల్లుచింది వచ్చే వరకు. ప్రొడక్షన్ ఇచ్చే టైంలోనే మా మమ్మీ వల్ల మేనత్తమ్మ అయితే వచ్చింది. ముగ్గురు మేనత్తలు, చిన్న మేనత్త. సో ఇది అనమాట ఫస్ట్ రూమ్. కొంచెం ఆగమాగం ఉంది అని మాత్రం అయితే కామెంట్ చేయకండి, ఎందుకంటే పండగ ఇల్లు అలాగే ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకొక రూమ్. కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే ఇది దేవుడి రూమ్ లాగా యూజ్ చేసుకున్నారు. ఇంకా ఇప్పుడైతే ఎక్స్ట్రా రూమ్ లాగా అయితే యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే కొన్ని థింగ్స్ అయితే పెట్టుకున్నారు ఈ రూమ్లో. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము, అంతా ఫ్యామిలీ అందరం వచ్చినాము. వీడియోలో చూపిస్తా చూడండి మా ఫ్యామిలీ అందరినీ. పిన్ని వాళ్ళందరూ వాళ్ళు జోగు అడిగేదందుకు తాతయ్య గిట్లా బొడ్రోత్ కాడికి వెళ్ళారు. సో అక్కడ నుంచి వచ్చినాక వీడియో తీసి కంటిన్యూ చేస్తాం. బాయ్. నేను ఈ వీడియోస్ దీనికి మెయిన్ రీజన్ అండ్ మా అమ్మమ్మ వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఏమేమి తీసుకొచ్చారు అనేది క్లియర్గా చెప్తాను. ఈ వీడియోలో నేనేమేమి చేశాను అండ్ ఎల్లమ్మ తల్లి స్టోరీ ఏంటి అనేది మొత్తం చెప్తాను. ఈ 2-3 వీడియోస్లో నేను అక్కడ ఎన్ని డేస్ ఉన్నానో అన్ని డేస్ అయితే వీడియో క్యాప్చర్ చేశాను. నా వీడియో చూసి కొందరైనా ఎల్లమ్మ తల్లి స్టోరీ తెలుసుకుంటారు, ఎల్లమ్మ తల్లి పట్నాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది అని తెలుసుకుంటారు అని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. ఫస్ట్ అయితే మా అమ్మమ్మ వాళ్ళే పెద్ద పట్నాలు అనమాట. పట్నాలు వచ్చేసి 3 to 5 days చేసుకుంటారు. మా అమ్మమ్మ వాళ్ళు చేసుకున్న పట్నాలు 3 days. ఇంకా ఈ తాతయ్య పేరు శంకర్ అనమాట. తాతయ్య ఏమంటాడు అంటే శంకర్ పేరు ఉంది కాబట్టి శంకర్ తాత MBBS అని అంటాడు. సో మేము MBBS అని పిలుస్తాము. కమింగ్ టు ద పాయింట్, మేము వెళ్ళేసరికి చీకటి అయింది అనమాట. మార్నింగ్ ఏమేమి చేశారు అంటే కూరాలు పట్టారు అమ్మవారికి, ఇంకా అలాగే పుట్టమట్టికి దగ్గరికి అయితే వెళ్ళి వచ్చారు. ఇక ఆ తర్వాత అమ్మవారు అందరి కుటుంబాల దగ్గర ఉంటుంది అని చెప్పాను కదా. సో అలా ఇంటింటికి వెళ్ళి అందరి దగ్గర జోగు అడగాలి. జోగు అడిగే ప్రాసెస్లో ఏం చేస్తారు అంటే వాళ్ళు మనకి కొన్ని బియ్యం ఇస్తారు. సో మనం వాళ్ళకి కొంచెం ఆయిల్ పెట్టేసి ఇంకా కంకణాలు అవన్నీ వాళ్ళ ఇంట్లో కట్టేసి రావాలి. నేను వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి సో నేను వీడియోని అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. సో అందుకని అక్కడ జరిగిన స్టోరీ మా పిన్ని వాళ్ళు నాకు చెప్తే నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. ఇంకా ఇంట్లో వాళ్ళు ఎంతమంది వెళ్తారో వాళ్ళందరినీ ఇరగోలతో అయితే కొడతారు, ఎందుకంటే వాళ్ళకి కోరికలు ఉంటాయి అవి నిలవేరాలి అని చెప్పేసి. ఇక్కడ చూడండి ఎంత ఫన్ చేస్తున్నారో.
ఇంక ఇక్కడ చెప్పాను కదా అమ్మవారిని కూడా తీసుకొచ్చారనమాట. చూడండి అమ్మవారు ఎంత నిండుగా ఎంత మంచిగా కనిపిస్తున్నారో. ఇక అమ్మవారితో కూడా కొన్ని ఫొటోస్ తీయాలి అని చెప్పేసి అయితే ఫొటోస్ అయితే తీస్తున్నారు ఇక్కడ. ఇక మా మమ్మీ అయితే గాజులు పెడుతుంది అమ్మవారికి. ఇంకా గాజులు పెట్టేసి అయితే మా మమ్మీ వాళ్ళు అందరూ వేసుకుంటున్నారు గాజులని. ఇక్కడ మా మమ్మీ కూడా కొన్ని రీల్స్ తీసేయండి. ఇంకా పిన్నులు, నానమ్మలు, అమ్మమ్మలు, ఇంకా అత్తమ్మ, ఇంకా అందరు కలిసి అయితే గాజులు వేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ నేను కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మా పిన్ని చెప్తుంది చూడండి. వెళ్ళి ఇక్కడ అమ్మవారిని తీసుకొని వచ్చి ఇక మా పిన్ని ఏం చేస్తుందంటే టైర్డ్ అయిన అందరికి స్ట్రైట్ పోస్ట్. మా పిన్ని చెప్పింది విన్నారు కదా. సో ఊరు మొత్తం తిరిగాము అని చెప్పారు. సో ఇక్కడ టైర్డ్ అయిన వాళ్ళకి స్ప్రైట్ పోస్తుంది. అలాగే మేమైతే స్ప్రైట్ తాగాము. ఇక స్ప్రైట్ తాగాక నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే పుట్టమట్టి దగ్గరికి వెళ్ళాలి. పుట్టమట్టి దగ్గరికి వెళ్ళాలి అంటే మా హడావిడి చూడండి ఒకసారి. బ్యాండ్ కొట్టే వాళ్ళు వస్తే ఇక మేమందరం అయితే చిన్నపిల్లల బ్యాండ్ కొడుతున్నాం అనమాట. ఇంకా మేమైతే ఇక ఎక్కడికి వెళ్తున్నాము అంటే మళ్ళీ అమ్మవారిని తీసుకొని ఇక్కడ మేమైతే ఇక గట్టంకుంట తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము అందరం కలిసి. ఏం పెళ్లిలాగానే అన్ని పనులు చేస్తారనమాట. ఇల్లు డెకరేషన్ కూడా చూసారా, పేపర్స్తో ఫ్లవర్స్ అవన్నీ డెకరేషన్ అదంతా అలాగే చేస్తారు సేమ్ పెళ్లిలాగానే. ఇక గట్టంకుంటని తీసుకురావడానికి అయితే ఇలా వెళ్తున్నాము. మా అమ్మమ్మ వాళ్ళతో పాటు ఇంకొక 3 ఫ్యామిలీస్ చేస్తున్నారు. సో ఆ 3 ఫ్యామిలీస్ అందరం కలిసి అయితే వెళ్తున్నాము అనమాట ఊదేయడం అనేది. ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే గట్టంకుంట తీసుకోవడానికి వచ్చినాం. గౌన్ ఇంటికి మా మామయ్య. సో ఇలా గౌన్ల ఇంటికి అయితే వెళ్ళేసి వాళ్ళైతే మనందరికీ కంకణాలు కడతారు అనమాట. ఎంతమంది వెళ్తే అన్ని కంకణాలు కట్టాలి, ప్రతి ఒక్కరికి కంకణాలు కట్టాలి అనేది అక్కడ రూల్ అనమాట. సో అలా కంకణాలు కట్టేశాక కొన్ని బట్టలు అయితే వాళ్ళకి పెట్టేసి ఇక గట్టంకుండని అయితే తీసుకొని అయితే వస్తున్నాము. ఈ తీసుకొచ్చే ప్రాసెస్లో ఎక్కడైతే 3 బాటలు అంటారు కదా, అంటే ఇట్లా 3 ways 4 ways ఉంటాయి కదా. సో అక్కడ ఆగి కొబ్బరికాయ నిమ్మకాయని కొట్టి స్టార్ట్ అవ్వాలి అనమాట. అలా ఈ గౌన్ల ఇంటికా నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దాకా ఎన్ని మూలలు ఉంటే అన్ని మూలల దగ్గర కొబ్బరికాయలు కొట్టాలన్నమాట. ఇంకా ఈ టైం చాలా పెద్ద టైం అనమాట. అంటే ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అట్రాక్ట్ అయిపోయి అక్కడ అమ్మవారిని మన ఇంట్లోకి రాకుండా చేస్తారనమాట. సో అలా ఆగినప్పుడు అలా కొబ్బరికాయ నిమ్మకాయ ఎగ్స్ అలా అమ్మవారి ఏది అడిగితే దాన్ని అయితే ఇవ్వాలి అని చెప్తారు. ఇంకా ప్రతి 3 బాటల దగ్గర ఇలా ఆగి కొంచెం కుండలో అయితే కళ్ళు ఉంటుంది అనమాట. సో ఆ కళ్ళుని మొక్కుకుంటూ రావాలి 3 బాటల దగ్గర. ఇంకా చూడండి మా ఊళ్ళో హడావిడి చూడండి. సేమ్ పెళ్ళిళ్ళప్పుడు గుర్రాలు పడితే ఎంత ఎంజాయ్ చేస్తారో సో ఇక్కడ కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో అలా అయితే ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చాక ఒక పర్టికులర్ ప్లేస్లో అయితే పెడతారు గట్టంకుండని అయితే. ఆ పర్టికులర్ ప్లేస్లో పెడతారు. అది ఎవరు కదిలియొద్దు. ఓన్లీ పెద్ద మనుషులు ఉంటారు కదా, ఎవరైతే పట్నం వేసేవాళ్ళో వాళ్ళు మాత్రమే కదిలిస్తారు. ఎప్పుడు మన పట్నాలు అంతా అయిపోయాక లాస్ట్ డే కదిలిస్తారనమాట. అప్పటిదాకా గట్టంకుండని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో చెప్పాను కదా కొడతారు అని. సో నన్ను కూడా అలాగే కొట్టారనమాట. ఈ వీడియో చూడండి, ఫుల్ కామెడీ ఉంటుంది. నువ్వు 5 ఫీట్లు 6 ఫీట్లు చిన్న అంటే ఉన్నది ఎట్లా ఇట్లా ఎన్న తరగతి అయిపోయిందా? ఇంకా అయిపోయింది. ఏ గోలా ఈరగోల చెప్తా సో ఎంతమంది వెళ్తారో అంతమందిని వాళ్ళ విషెస్ నిలబెరాలి అని చెప్పేసి అలా అయితే చేస్తారు. ఇక్కడ టైం 2 అవుతుంది. ఇప్పుడు 2 o'clockకి మేము పుట్టమట్టి తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట.
శివసత్తులు అయితే ఇక్కడికి వచ్చేసి మనకైతే బోనంని తీసుకొని వెళ్తారనమాట. మా ఇంట్లో అయితే మా అమ్మమ్మ ఎత్తుతుంది బోనం. ఈ బోనం అయితే వాళ్ళు కంప్లీట్ డే ఫాస్టింగ్ ఉండాలి. సో బోనం తీసుకెళ్ళి అయితే ఇక్కడ పుట్టకైతే ప్రసాదం లాగా పెడతారు. బిఫోర్ నేను చెప్పాను కదా మార్నింగ్ పుట్ట దగ్గరికి వెళ్ళారు అని చెప్పేసి. సో పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ అయితే 5 బిందెల వాటర్ అయితే పోస్తారనమాట. పోసి ఇలా పెట్టేసి వస్తారు ఒక గంపని. హాఫ్ డే 5 to 6 hours అలా వదిలేస్తారు. ఆ టైంలో పుట్ట పెరిగితే ఇంట్లో మంచిది అని అంటారు. సో ఇదన్నమాట ప్రాసెస్. ఇంకా అక్కడ బోనం పెట్టేసి పట్నం కూడా వేస్తారు. పట్నం వేసి ఎల్లమ్మ తల్లి స్టోరీ కొంచెం అయితే చెప్తారు. చెప్పాక ఇలా మేకనైతే మత్తు కొలుపుతారు అంట. నాకు కూడా తెలీదు మత్తు గొలపడం అంటే. సో ఇక్కడే నేను చూశాను. ఇక పుట్ట బంగారంని తీసుకొని అయితే రావాలి ఇంటికి. సో ఈ బంగారంని తీసుకొచ్చేసి అయితే గద్దలాగా చేస్తారనమాట ఎల్లమ్మ తల్లి కోసం. మత్తు గొలపడం అని చెప్పాను కదా. సో మేకనే అయితే ఇలా వేపాకులలో పడుకోబెడతారనమాట. ఒక 5 to 10 minutes పడుకోబెట్టేసి ఇలా చేస్తారు. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను, చూడండి మీరు కూడా. ఇంకా ఆ తర్వాత పుట్ట బంగారంని ఇంకా మన చేసిన బోనం అయితే తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము. 4:31 అవుతుంది. అందరూ మంచిగా పడుకున్నారు, లేసారు, పనులు చేసుకుంటారు. మీ మాత్రం పడుకోకుండా ఇంకా అమ్మవారి పనులను మాత్రం తీసుకుంటాం. ఇంకా ఇక్కడ మేమైతే సుంకు బియ్యం దంచనికి అయితే అన్ని ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా ఇక్కడైతే సుంకు బియ్యం కోసం అన్ని ప్రిపరేషన్ అయితే చేశారు కదా. సో మా సైడ్ అయితే మేమైతే ఒగ్గొల్లు అంటాము, వేరే వేరే సైడ్స్లో వేరే వేరేలాగా పిలుస్తారు. సో ఇక తనైతే వచ్చేసి బియ్యంని అయితే కొలిచి ఇలా ఆడబిడ్డలతో అయితే పాట పాడిస్తున్నాడు అనమాట. సో ఇక్కడైతే చూసేసేయండి. ఇంకా ఇక్కడ ఆడబిడ్డలతో పాటు మా అమ్మ తాతయ్య కూడా దంచుతున్నారనమాట. మాకైతే చిన్న కుండలతో 5 కొలిచారు. సో ఇక్కడ దంచడం అయిపోయినాక మాకెన్ని వచ్చాయి అంటే 5 కుడకలు ఎక్స్ట్రా కలిసి వచ్చాయన్నమాట. అలా వస్తే మంచిది అని అంటారు. ఈ దంచడంలో కూడా ప్రాసెస్ ఉందండో, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా దంచాలి అని అయితే చెప్తారు. సో దాన్ని బట్టి ఆడబిడ్డలు అయితే దంచుతూ ఉండాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న కుండలతో అయితే 5 సార్లు కొలిచారనమాట. సో అవి మేము వేసిన బియ్యము. ఇంకా మాకు అందులో ఎక్స్ట్రా వచ్చినాయి అయితే 5 కుడకల బియ్యం. ఈ పర్టికులర్ వీడియో అయితే ఫుల్గా పెట్టలేదు, ఎందుకంటే చాలా లెంతీ ఉంది అందుకని. సో నైట్ ఈ ప్రోగ్రామ్ అయిపోయేసరికి మాకు మార్నింగ్ 5:30 అవుతుంది అనమాట. సో 5:30కి ఒక చిన్న న్యాప్ వేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే లేచిపోయాము. ఎర్లీ మార్నింగ్ కాదు 7:30కి అలా లేసాము. ఇక లేసాక మా పిన్ని మా కోసం ఉప్మా చేస్తుందంట. చూడండి, మా ఇంటి వంటలక్క చాలా బాగా చేస్తుంది. కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. అందులో బాగా పార్ట్నర్ చేస్తుంది. ఇద్దరు కలిసి క్యాటరింగ్ పెట్టుకుంటారు. మా అత్తమ్మ కూడా హెల్ప్ చేస్తుంది. ఇది ఇక నెక్స్ట్ డే అనమాట. ఈ నెక్స్ట్ డే రోజు ఏమైంది అనేది నెక్స్ట్ part 2 వీడియోలో చెప్తాను. సో part 2 కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.